ఏపీలో పెన్షన్దారులకు శుభవార్త అంటూ ఒక వార్తకి అప్డేట్ ఇచ్చారండి మన ఏపీ ప్రభుత్వం వారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకోవడం చాలా ఈజీ అయ్యే ప్రాసెస్ ని ఇప్పుడు ఓపెన్ చేశారు వెబ్సైట్ లో. పెన్షన్ బదిలీకి విడుదలైన ఆప్షన్ అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో తీసుకునే వెసులుబాటును కల్పించారు. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయిందండి. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్దారులు ప్రస్తుతం వారు పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు చేసుకునే పెన్షన్ బదిలీ అప్లికేషన్ తీసుకుని దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందండి. అలాగే పూర్తి చేసిన పెన్షన్ బదిలీ అప్లికేషన్ కు పెన్షన్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు తదితర పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పెన్షన్ ను ఎందుకు బదిలీ చేసుకుంటున్నారో కారణాలు కూడా తెలియపరచాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆప్షన్ అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేదానికి ఇది ఉపయోగపడుతుందండి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతుంది. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ అండ్ ట్రాన్స్జెండర్ మరియు గీత కార్మికులు, మత్స్య కార్మికుల పెన్షన్ నెలకు 3,000 నుండి 4,000కు పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దివ్యాంగులది కూడా 6,000 రూపాయలు పెంచారు. 15,000 కూడా ఉన్నాయి దివ్యాంగులకి. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుండి 10,000 రూపాయలు కూడా పెంచారు. ఇంకో విషయం ఏంటంటే ఏడాదిగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లు అండి. రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పెన్షన్లు మంజూరు నిలిచిపోయింది. దీంతో సుమారు 3 లక్షల మంది పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకంలో భాగంగా ఏటా జనవరి, జూలై నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ వచ్చింది. 2023 జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాత నుంచి మంజూరు కాలేదండి. దరఖాస్తులన్నింటినో పెండింగ్ లో పెట్టింది. జూన్ 4న రాష్ట్రం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి కూడా జూలైలో కొత్త పెన్షన్లకు ఆమోదించలేదు. ప్రస్తుతం దాదాపు 3 లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కానున్నప్పటికీ కొత్త పెన్షన్లకు దరఖాస్తు కూడా స్వీకరించలేదు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 64,61,485 పెన్షన్దారులు ఉన్నారండి. వాటి కోసమే ఇప్పుడు ప్రతి నెల ప్రభుత్వం 2,728 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త పెన్షన్ అప్లికేషన్ ఆమోదిస్తే సుమారుగా 3 లక్షల పెన్షన్లు పెరుగుతాయి. అంటే దాదాపు 67 లక్షలు పెన్షన్లు అవుతాయండి రాష్ట్ర వ్యాప్తంగా. ఇటీవల ఒక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా కొత్త పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అంటే ఈ నెలలోనేనండి. దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అనర్హుల పెన్షన్లను రద్దు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ బదిలీ చేసుకునేందుకు సచివాలయాల్లో దరఖాస్తులు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారండి.